ప్రధానమంత్రి మోదీ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి వాకప్ చేసినట్టుగా ఒక ప్రధాన వార్త వచ్చింది. అంటే కేసీఆర్ గారు మొన్న పంచాయతీ ఎలక్షన్ అప్పుడు కానీ అంతకుముందు ఈ బైపోల్ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కానీ ఎక్కువగా ఎందుకో క్యాన్వాసింగ్కి రాలేకపోయారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ తర్వాత అక్కడికి ఒక నెల రోజుల్లోనో 20 రోజుల్లోనో ఆయన ఇంటి వద్ద జారి పడిపోవడం వల్ల కొంచెం తుంటి ఎముక ప్రాబ్లం అవడం, సర్జరీ కూడా జరిగింది. తర్వాత బెడ్ రెస్ట్ కూడా ప్రకటించారు. తర్వాత ఈ నిజామాబాదు కరీంనగర్ వాటి సందర్భంగా కొన్ని రకాల సభలు నిర్వహించారు. ఈ లోపల కవిత గారు వ్యవహారం వచ్చినా చినికి గాలువానైనా కూడా ఎక్కడ ఆయన ఎటువంటి కామెంట్స్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. బట్ అన్నీ సింగిల్గా తన భుజస్కంధాల మీద మోస్తూ ప్రతిపక్షాల యొక్క అదే వేరే పక్షం వాళ్ళ యొక్క దాడిని అటాక్ని డిఫెన్స్ ఆడుతూ సింగిల్ హ్యాండ్ చేస్తున్న కేటీఆర్ గారు అన్నీ తానే చూసుకుంటున్నారు. అయితే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు అనేది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. అంటే ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదా, లేదంటే ఆయన సరిగ్గా పూర్తి స్థాయిలో నిలబడలేకపోతున్నారా, లేదంటే అట్లా కనీసం కూర్చొనైనా సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకు? బట్ ఫామ్ హౌస్కి వెళ్ళి కలిస్తే మాత్రం వాళ్ళతో చక్కగా సరదాగా ముచ్చటించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది బీఆర్ఎస్లో చేరిన నాయకులు కండువా కప్పి వాళ్ళని ఆహ్వానించడం కూడా మనం ఈ మధ్యకాల వార్తలు చూసాం. అయితే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారు ఒక ఉత్సుకత కూడిన క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారంట. అది ఇక్కడ ఒకసారి మనం ఒక వార్తగా చూడొచ్చు. అయితే ఈయన కేసీఆర్ గారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఇది కదా మనిషి నాయకుడి యొక్క లక్షణం. రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు, పొరపచ్చాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మనందరం మనుషులు, అంతకు మించి భారతీయులం. నరేంద్ర మోదీ గారిని ఎవరైనా ఎందుకు ఒక మాట అనలేరు, విమర్శించలేరు అంత త్వరగానంటే ఇటువంటి వ్యక్తిత్వం కాబట్టి. కేసీఆర్ నిజంగా కేసీఆర్ ఎలాగ అంటే తెలంగాణ రావడానికి చాలా సంస్థలు, చాలా ఎన్జిఓలు, చాలామంది వ్యక్తులు, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా అసలు బాసినప్పటికి కూడా ఎక్కువగా ఉద్యమంలో ఒక ఊపు తీసుకొచ్చిన విధంగా కేసీఆర్ గారికి ఆ పేరుంది. మేబీ 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బట్ రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, అప్ అండ్ డౌన్స్, గెలిపోవటంలో సహజం. అయితే అటువంటి కేసీఆర్ గారు ఎంత పవర్ఫుల్ నాయకుడు, ఎలా అయ్యారనేది కూడా ఇక్కడ మనం అడిగారట. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని చెప్పండి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధానమంత్రి ఈ విధంగా ముచ్చటించడం, కేసీఆర్ ఎలా ఉన్నారు నేను అడిగానని చెప్పండి, ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమండి అని చెప్పారు. ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించేవి. ఒక్క నాయకత్వ పటిమ నలుగురిని నడిపించడం కాదు, నలుగురిని కలుపుకుపోవడం. అదే రాజకీయం అంటే. ఏ రాజకీయాలు వాడు వీడని తిట్టించడం, నోటుకొచ్చినట్టుగా మాట్లాడించడం, సన్నాసండం, 420 అనడం, ముసలి నక్క అనడం, ఇది కాదు రాజకీయం. ఎక్కడ ఎదురు పడితే మళ్ళీ ఇబ్బంది పడుతుందో అని చెప్పి ముఖం చాటేయడం, ఇది కాదు కదా. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు ఎన్నో విమర్శించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోని కేసీఆర్కి ఇబ్బంది కలిగితే ముఖ్యమంత్రి స్థాయిలోని రేవంత్ రెడ్డి ఇమీడియట్గా వెళ్ళిపోయారు హాస్పిటల్కి. వైద్య సిబ్బందికి ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఏదైనా మొత్తం ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది, మొత్తానికి జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. అది కదా రాజకీయం అంటే, అది కదా తెలివి అంటే. సో ఇక్కడ మోదీ గారు కూడా ఇలాగ విశ్లేషించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదొక ప్రధాన వార్తగా మనం ఇక్కడికక్కడ హల్చల్ అవుతుంది.